లక్ష్యం చెత్తరహిత ఏపీ విజన్ తో జనాలందరూ కూడా జూలై వేదా సోదరిని ఏ విధంగా భ్రష్టు పట్టించాలనేది ఒకటి నువ్వు కంకణం కట్టుకుంది ఇప్పుడు అందరికి అర్థమైపోయింది. ఎందుకంటే భేదావులకి ఎవరైతే సపోర్టివ్ గా ఉన్నారో అటు యానాది శెట్టి గారి కుటుంబం కావచ్చు, మైశెట్టి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వీళ్ళందరి మీద కూడా నువ్వు ఏ విధంగా కక్షి సాధింపు చేస్తున్నావో కొంత అర్థమైపోయింది. ఏదో మరి ఏదైనా నువ్వు ఏదైనా కొద్దిగా తిట్టావునుకో మరి మైశెట్టి అంటే వచ్చేస్తాడు, టపటప 4 మాటలు మాట్లాడేది ఇప్పుడు కామన్ అది. ఎందుకంటే అతను మా దీనికోసం ఏది అతని మనుగడ కోసం మైశెట్టి అటాక్ చేస్తా, కానీ అఫ్కోర్స్ అయోగ్యమ్మ చేయదు అనుకో. సో అటాడి మేము పట్టించుకోం. మైశెట్టి వచ్చి మరి ప్రెస్ మీట్ అవుతుందని చెప్తాడు, మరి నాకే ఏదైనా పక్కన అవుతుంది మంచి పాపం ప్రతాప గారు చెప్తాడు. అవి వదిలేసి నేను చెప్పేది ఈ రోజు మీ నాయకులే నిన్ను ఏ విధంగా చిత్రించుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకో. పూర్తిగా తొలగిస్తామని అక్కడ జిందాల్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు కాబోతున్న వేస్ట్ ను 2 ఏళ్లలో అందుబాటులోకి తెచ్చి ప్లాంట్ కు ఒక 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న చేస్తున్న పనులు రోజు బంద్ చేస్తామని, మీరు చేస్తున్న అన్యాయాలు, మీరు చేస్తున్న దౌర్జన్యాలు ఇప్పుడిప్పుడే అందరికీ కూడా బాగా అర్థమైంది. ప్రజానీకాన్ని అందరికీ కూడా అర్థమైంది. కాకపోతే ఇప్పటికి కూడా కొంతమంది బయటకు వచ్చి ఏదైనా బయట పడితే ఎక్కడ మనల్ని బెదిరిస్తాడో, ఎక్కడ కేసులు పెడతాడని కొంచెం భయం అయితే ఉంది. ఈరోజు భేదాభావాన్ని భ్రష్టు పట్టించాలని ఒక కంకణం కట్టుకొని కొంతమందితో మా పార్టీ నుంచి వచ్చిన ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, వాళ్ళతో కలిసి ఆ బోట్ల వ్యవహారంలో నువ్వు ఏం చేసావో నీ కాల్ రికార్డ్స్ అన్నీ కూడా మస్తాన్గా ఉన్న కాడ ఉన్నాయి. అట్లాగే నాకు తెలిసి రవిచంద్ర గారు కూడా ఉంటాయి, గ్యారెంటీ ఉంటాయి. దాంట్లో ఎవరేం చేశారో సమగ్ర నివేదిక, ఏ నాటకాలు ఆడారో అన్నీ కూడా ఒకటి గ్యారెంటీ ఉంటాయి. అన్నీ వస్తాయి బయటికి, అన్నీ వస్తాయి. అదేవిధంగా నీ అవినీతి బండారం ఎక్కడ బయటపడద్దు అని ఆ రోజు మా పార్టీకి సంబంధించిన నాయకుడు నెల్లూరు నుంచి అన్నవరం పోతాం అంటే నీకు భయం పెట్టింది, ఉచ్చబోసావు. పెద్ద మగోడిలాగా రండి కావలికి, ఎవడొస్తాడో కావాలి అడుగు పెట్టండి తోడుపేదకి పక్క అన్నావు. మా ఊరు వస్తే వాళ్ళని రానియకుండా హౌస్ అరెస్ట్ చేశారు. దయ్యం కాకపోతే ఎందుకు? నువ్వేం అన్యాయం అక్రమం చేయకపోతే అన్నవరం కావలిపోతే ఏమవుతుంది? చూస్తావు, వస్తావు. చేయకపోతే ఏముండదు. నీ గడప సరైన పేపర్ ఉంటే ఇవి ఉన్నాయి చూపిస్తావు, అంతే కదా.